రికవరీ ఏజెంట్స్ కాల్స్ నోటికి వచ్చిన బూతులు వాళ్ళు తిట్టేస్తారు. వారికి సమాధానం చెప్పలేక మీరు సఫర్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మీకు కాల్స్ చేసే వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళ కాల్స్ రాగానే భయపడుతూ టెన్షన్ అవ్వడం, ఫోన్ ఎత్తకపోవడం చేస్తుంటారు. ఫస్ట్ స్ట్రెస్ తీసుకోవడం ఆపేయండి. వాళ్ళు ఆ లోన్ యాప్, ఎన్బిఎఫ్సి కాల్ సెంటర్లో పనిచేసే ఉద్యోగులు మాత్రమే. వాళ్ళు మీకు కాల్ చేస్తే ధైర్యంగా ఆన్సర్ చేసి మీ ప్రాబ్లం వివరించండి. అయినా వినకపోతే ఏదో సోది పెడుతూ ఉంటే కాల్ కట్ చేసేయండి. గుర్తుపెట్టుకోండి, కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళ పని మిమ్మల్ని కాల్ చేయడం, మీతో మాట్లాడడం. మీతో ఎంతసేపు అయినా వాళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ పని మీతో మాట్లాడుకుంటూ ఉండడమే. కానీ మీ పని మాట్లాడుకుంటూ ఉండడం కాదు కదా. జస్ట్ ఒక 2 minutes మీ వర్జన్ ఏంటో వాళ్ళకి క్లియర్గా చెప్పేయండి. మాటి కాల్స్ చేస్తే, ఇరిటేట్ చేస్తే బ్లాక్ చేసేయండి, ఏం కాదు. వీళ్ళ మాటలు, యాస ఎంత చండాలంగా ఉంటుందంటే మీరు ఊహించలేరు. మన దేశంలో ఇంత స్ట్రిక్ట్ లాస్, ఇంత స్ట్రిక్ట్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నా వీళ్ళు ఇంత ఓపెన్ గా ఎలా తిట్టగలుగుతున్నారో, ఇంటికి వచ్చి దౌర్జన్యాలు ఎలా చేస్తున్నారో అస్సలు అర్థం అవ్వట్లేదండి. రికవరీ వాళ్ళు మార్నింగ్ 8 తర్వాత ఈవినింగ్ 7 కన్నా ముందు మాత్రమే మీకు కాల్స్ లేదా మెసేజెస్ చేయాలి. ఈ టైం కాకుండా వేరే టైంలో ఒకవేళ వాళ్ళు కాల్ చేస్తే మీరు అడగండి, మీరు ఈ టైంలో ఎందుకు కాల్ చేశారని అడగండి, ఎదురియండి, క్వశ్చన్ చేయండి, భయపడకండి. సండేస్ లేదా పబ్లిక్ హాలిడేస్లో మీకు హౌస్ విజిట్ ఆర్ కాల్స్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఇది ఆర్బీఐ గైడ్లైన్స్లో క్లియర్గా రాసి ఉంది. సరే, మీరు వాళ్ళతో తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటే మీరు డైరెక్ట్లీ వాళ్ళకి చెప్పేయండి, నాకు ఇప్పుడు మాట్లాడడానికి అవ్వదు, నాకు ఫలానా టైంలో కాల్ చేయండి అని నిర్భయంగా చెప్పేయాలి. ఇది మీ హక్కు, ఇది గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 8 కన్నా ముందు ఈవినింగ్ 7 తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాకూడదు అని ఆర్బీఐ స్పష్టంగా చెప్పేసింది.